అయోధ్య రామ మందిరం సంబంధించినటువంటి ప్రధాన పూజారి అస్తమించడం జరిగింది. అతను రామజన్మభూమి ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ 85 సంవత్సరాలు. అతను ఆయన బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో అనంతలోకాలకు వెళ్లడం అయితే జరిగింది. అతను మెడికల్ సైన్స్ చేసిన తర్వాత ఆయన బుధవారం 8 గంటల సమయం లోపల, అంటే హాస్పిటల్కి వెళ్లిన తర్వాత 8 గంటల సమయం లోపల ఆయన తుది శ్వాస విడవడం అయితే జరిగింది. అయితే సత్యేంద్ర దాస్ మరణ వార్తతో అయోధ్య శోక సముద్రం మునిగిపోయింది. దాస్ రాముడి సేవకే తన జీవితాన్ని అంకితం చేశారని పేర్కొంటూ ప్రధానమంత్రి మోడీ సంతాపం ప్రకటించారు. దేశ ఆధ్యాత్మిక సామాజిక జీవనానికి ఆయన చేసిన సేవలు వెళ్లలేని అని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ మంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా దాస్ మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు. 20 ఏళ్ల వయసులో సన్యాసం స్వీకరించిన దాస్ బాబ్రీ మసీదు కూల్చివేత 1992 డిసెంబర్ 6న సమయంలో తాత్కాలిక రామమందిరానికి పూజాధికారిగా ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన గతంలో తెలిపారు. ఆలయ ప్రధాన పూజారిగా నియమితులైనప్పుడు దాస్ కేవలం ₹100 మాత్రమే పారితోషికంగా తీసుకునేవారని రామమందిరం ట్రస్ట్ అధ్యక్షుడు సంపత్ రాయ్ చెప్పడం అయితే జరిగింది. అయితే ఇక్కడ రామమందిరం పూజారి చనిపోయిండు. అతనికి ప్రగాఢ సంతాపం మనం కూడా తెలియజేద్దాము.